వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్ లక్ష్మణ్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడ పెట్టినా అమరావతి అమరావతి అమరావతి. సో అమరావతిలో ఏం జరుగుతుంది, అమరావతిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సార్ అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుందని చెప్పి కూడా చాలా మంది ఇప్పుడు అమరావతి వైపు ఎంక్వైరీస్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. అవునండి, లోకల్స్, నాన్ లోకల్స్, ఎన్ఆర్ఐలు కూడా అటే చూస్తున్నారు. అవునండి. సో పక్క ఇటు హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయాలా, అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా చాలా మంది ఒక డైలమాలో అయితే పడ్డారు. అవునండి. అంటే గతంలో అమరావతి విషయం మనం తీసుకున్నామంటే 2014 నుంచి 19 వరకు జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన పరిణామాలు, కొంత అమరావతి మీద ఇన్వెస్ట్ చేయాలంటే కొంత ఆందోళన అయితే గురయ్యారు. కరెక్ట్. సో ఈసారి మటుకు అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే మటుకు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందని చెప్పి కూడా ఒక గ్యారంటీ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఎవరైనా రాజధాని మార్చడానికి ప్రయత్నాలు కానీ జరిగితే అలాంటి ప్రయత్నాలని చేయకుండా జీవితంలో ఎప్పుడు ఎవరు దాని మీద కఠినమైన చట్టాలు తీసుకుని వస్తాను కూడా చూడడం కూడా జరిగింది. ఒక్క ధైర్యంతో కూడా చాలా మంది అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకు వినిపిస్తుంది. సో మొత్తం మీద తీసుకున్నామంటే ఇన్వెస్టర్ ఆలోచన ఏ విధంగా ఉంది అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలంటే? కరెక్ట్ అండి లక్ష్మణ్ గారు, మీరు చెప్పింది కూడా 100% కరెక్ట్. ఇప్పుడు దాకా చెప్పింది కూడా. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని క్యాపిటల్ కింద సెలెక్ట్ చేసుకున్న తర్వాత 5 yearsలో పర్వాలేదండి, బాగానే ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. తర్వాత గవర్నమెంట్ మారేటప్పటికి 3 states అని 3 capitals అని చెప్పటము, దానివల్ల ఏమైందంటే కొంచెం జనాలందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏది కూడా కాలేదు, అసలుకి స్టార్ట్ కూడా కాలేదు. కానీ మరలా ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ప్లస్ మరలా ఈ అమరావతినే మేము కంటిన్యూ చేస్తామని చెప్పటము, కంటిన్యూ చేయటం ఒకటే కాదండి. దాన్ని ఏంటంటే మీరు అన్నట్లుగా నెక్స్ట్ రేపు ఏదైనా కానీ మళ్ళీ ఈ పాలసీని చేంజ్ చేయకూడదు. ఈ క్యాపిటల్ సిటీని ఏదైతే ఉందో ఇంతకుముందు జరిగినట్లుగా ఇప్పుడు అసలుకి జరగడానికి వీలు లేకుండా కూడా కొంచెం స్ట్రింజెంట్ పాలసీసే తీసుకొని వస్తున్నారండి. దానితో పాటు ఇంకా బెటర్ ఏంటంటే, ఇంకా బెటర్గా ఏం జరగబోతుంది అంటే, రీసెంట్గా కూడా మనకి మన నారాయణ గారు కూడా, మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే ఒక 3 yearsలోనే, మ్యాక్సిమం 3 years టైంలోనే మేము క్యాపిటల్ సిటీని బిల్డ్ చేస్తాము అని చెప్పడం కూడా జరిగింది. అదొకటి చాలా మంచి పాయింట్ అండి. అది కనుక జరిగింది అంటే కనుక ఇంకా అమరావతి గ్రోత్ని అసలు ఎవరు ఆపడానికి అసలుకి ఆస్కారమే లేదు. అదొకటి చాలా మంచి పాయింట్. దానితో పాటు రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఢిల్లీ విజిట్ చేయడం ఒకటి, నితిన్ గడ్కరీ గారిని మీట్ అవ్వడం ఒకటి. దానితో పాటు ఇంతకుముందు IRR ఉండేది, దాన్ని క్యాన్సిల్ చేసి అది కాదండి ORR రీజనల్ రింగ్ రోడ్ కోసం ప్రపోజల్తో వచ్చాము అని చెప్పేసి తనతో అప్రూవల్ తీసుకోవడం కూడా మంచి పరిణామం అండి అమరావతికి అయితే మాత్రం. సో దీంట్లో ఏమవుతుందంటే లక్ష్మణ్ గారు, ఈ మన ORR రావడం వల్ల, అవుటర్ రింగ్ రోడ్డు తీసుకొని రావడం వల్ల అమరావతికి ఒకానొక టైంలో హైదరాబాద్లో ORR వస్తుందంటే ఎలాంటి ఇన్వెస్టర్స్ వచ్చి తక్కువలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఈరోజు మంచి రిటర్న్స్ అయితే ఎట్లా తీసుకుంటున్నారో, నిజంగా రేపు అమరావతిలో కూడా అలాగనే జరగబోతుందండి. ఓకే, డెఫినెట్గా అండి. ఈ ORR ఈ రింగ్ రోడ్ చుట్టూ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఫ్యూచర్లో డెఫినెట్గా మంచి రిటర్న్స్ తీసుకోబోతున్నారండి. అదైతే మాత్రం 100% గ్యారెంటీ. అప్పుడు హైదరాబాద్లో ORR వచ్చినప్పుడు చాలా మంది దాని పెద్ద లైట్ తీసుకున్నారు. ఒక్కసారిగా ORR కంప్లీట్ అయిపోయిన తర్వాత నిజంగా హైదరాబాద్ ఒక రకంగా మనం చెప్పాలంటే ఒక చరిత్రనే మార్చేసింది. కంప్లీట్ గా మనకి దాదాపు 185 kilometers మణిహారం లాగా ఉంది. సో ఇది కూడా సరిపోక ఈరోజు మళ్ళీ RRR అంటూ కూడా మళ్ళీ కొత్తగా మనం హైదరాబాద్ లో కూడా అతి పెద్ద రోడ్ రాబోతుందని చెప్పి. సో ఒక్కసారిగా అంటే రోడ్స్ కింద డెవలప్ అయ్యాయంటే ఒకసారిగా ఆ ప్రాంతం మొత్తం కూడా ఏంటంటే డెవలప్మెంట్ అవుతుంది. ప్లస్ ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే రోడ్ కనెక్టివిటీ మెయిన్. కరెక్ట్ అండి. ఎయిర్పోర్ట్స్, రోడ్స్ ఎక్కడ బాగున్నాయంటే అక్కడికే వాళ్ళు రావడం కూడా జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే వాళ్ళ సొంత ఫండ్స్ తోనే అమరావతిలో దాదాపు 25,000 కోట్ల రూపాయలు వాళ్ళ సొంత డబ్బుతోనే ఆ ORR నిర్మిస్తానని కూడా చెప్పింది. సో ఈ ORR మొత్తం అమరావతి చుట్టూ ఏ లొకేషన్ లో టచ్ చేసుకుంటే వెళ్ళొచ్చు సార్? ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి ఏంటంటే సార్ మెయిన్ ఫండ్స్ ఇంపార్టెంట్ అండి. అవునండి. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్లుగా ఏంటంటే ఏపీలో ఎక్కడున్నాయి ఫండ్స్, ఎక్కడున్నాయి అమరావతి డెవలప్ చేయడానికి డబ్బులు ఎక్కడున్నాయి. సో ఇలాంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు మనకి రీసెంట్గా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళటము, గడ్కరీ గారిని ఒప్పించటము, ఫండ్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్వే, స్టేట్ గవర్నమెంట్ది అంత ఫండ్స్ ఏమి లేవు ఇక్కడ. వాళ్ళు ఏమి ఫండ్స్ పెట్టాల్సిన పని లేదు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్తోనే ఈ ORR నిర్మాణం జరగబోతుంది కాబట్టి తొందరగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఎలాగ ఉండబోతుంది పరిస్థితి అంటే, నిజంగా అండి ఎవరైనా కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తుంది అంటే
అరే అది ఎప్పుడు రావాలి చూద్దాంలే వచ్చిన తర్వాత పెడదామని ఆగి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. అవును. ఇప్పుడు మన హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిస్థితి కూడా అదే ఉందన్నమాట. స్టార్టింగ్లో ఓఆర్ఆర్ కొబ్బరికాయ కొట్టి ఇది ఓఆర్ఆర్ స్టార్ట్ అవుతుందని చెప్పినప్పుడు చాలామంది అప్పుడు రేట్లు తక్కువ అండి. ఇక్కడ ఎంత 500 రూపాయలు 600 రూపాయలు గజం అట్లా ఉండేది. అబ్బా ఇది ఎప్పుడు అవుతుందిలే అయినప్పుడు చూద్దాంలే అని అనుకుంటున్న టైంలో ఓఆర్ఆర్ కంప్లీట్ కూడా అయిపోయింది. తర్వాత దాని మీద వెహికల్స్ తిరగడం కూడా అయిపోయింది. ఇది కూడా సరిపోక రీజనల్ రింగ్ రోడ్డు RRR కూడా వెళ్ళటం జరుగుతుంది ఇప్పుడు. సో ఆ ఓఆర్ఆర్ టైంలో స్టార్ట్ అయిన టైంలో ఎవరైతే 500 600 గజానికి పెట్టి కొనుక్కొని ఉన్నారో వాళ్ళు ఈరోజు ఎంత లేదనుకున్నా తక్కువ వేసుకున్నా కానీ 30,000 40,000 గజంకి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారండి పర్ స్క్వేర్ యార్డ్కి. అదే అరే మనం అనుకున్నాం ఆ టైంలో ఓఆర్ఆర్ దగ్గర పెడదామని, కానీ ఇది అవుతుందా కాదా అనే డైలమాలో ఉండి ఇప్పుడు అయ్యింది ఇప్పుడు కొందాం అనుకుంటే కొనలేని పరిస్థితి కూడా చాలామందికి ఉందండి. ఇది ఎంతండి హార్డ్లీ ఒక స్పాన్ ఆఫ్ ఒక 8 to 10 ఇయర్స్లోనే ఇది కంప్లీట్ అయింది. ఇది కొంచెం ఇంత లేట్ కావడానికి కూడా రీజన్ ఏంటంటే ఫండ్స్ ఇన్ఫ్రా ప్లస్ మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ఈ క్యాపిటల్ సిటీకి అమరావతికి ఈ రింగ్ రోడ్కి మొత్తం ఫండ్స్ అన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తాయి. ఈవెన్ ఇంక్లూడింగ్ ది మన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే ఫండ్స్కి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే లోకల్ గవర్నమెంట్ మన ఏపీ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ ఎక్కడెక్కడి నుంచి వెళ్ళాలి ఆ డిపిఆర్ రెడీ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో మీరు అడిగినట్లుగా మన ఈ రింగ్ రోడ్డు ఎటువైపు నుంచి వెళ్ళబోతుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఇంకొకటి కూడా ఏంటంటే లక్ష్మణ్ గారు, ఇప్పుడు మనకి ఈ 2 క్యాపిటల్ సిటీస్ ఏమైతే ఉన్నాయో హైదరాబాద్ అండ్ విజయవాడ, ఈ రెండింటికి కూడా డిస్టెన్స్ కూడా తగ్గిపోతుందండి. ఇప్పుడున్న ఈ 270 కిలోమీటర్లు ఏదైతే ఉందో కనీసం ఎంత లేదనుకున్నా సరే 60 నుంచి 70 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గిపోతుంది అమరావతి నుంచి హైదరాబాద్కి కనెక్టివిటీ అండి. ఇంకొకటి కూడా ఏంటంటే ఆల్రెడీ 6 లైన్స్ ప్రపోజల్ చేశారు, స్టార్ట్ అయింది ఇటు మన విజయవాడ హైవేకి. సో ఇదొకటి నిజం చెప్పాలి అంటే ఈ రింగ్ రోడ్ వచ్చేసి మనకి అమరావతి గేమ్ చేంజర్ అవుతుందండి. ఇది నిజంగానే ఇంతకుముందు ఇప్పుడు దాకా ఏంటంటే పెడదామా వద్దా, పెడితే ఏమవుతుంది, నిజంగానే క్యాపిటల్ సిటీ అక్కడే ఉంటుందా లేదా, ఇలాగా డైలమాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ రింగ్ రోడ్ వచ్చేసి వాళ్ళకి గేమ్ చేంజర్ అవుతుంది. వాళ్ళు పెట్టిన తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి మంచి రిటర్న్స్ వాళ్ళు తీసుకోబోతున్నారండి ఫ్యూచర్లో కనుక ఇక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఇప్పుడు కొన్ని ఏరియాస్ చెప్తానండి. మన విజయవాడ నుంచి మచిలీపట్నం రూట్లో మనకి ఉయ్యూరుకి దగ్గరలో చలవేంద్రపాలెం అని ఉంటుంది, అక్కడ టచ్ అవుతుంది, క్రాస్ చేస్తుంది ఇది మన రింగ్ రోడ్డు. విజయవాడ గుడివాడ రూట్లో మణికొండ విలేజ్ దగ్గర అవుతుంది. చెన్నై కొలకత్తా దగ్గర పొట్టిపాడు కృష్ణా జిల్లా ప్లస్ మరలా పుత్తూరు గుంటూరు జిల్లా దగ్గర మనకి కనెక్ట్ అవుతుంది. విజయవాడ నూజివీడ్ రూట్లో అగిరిపల్లి దగ్గర మనకి కనెక్ట్ అవుతుంది. ఇబ్రహీంపట్నం రాయ్పూర్ మైలవరం దగ్గర మనకి కనెక్ట్ అవుతుంది. విజయవాడ హైదరాబాద్ కంచికర్ల దాకా మనకి ఈ రింగ్ రోడ్ రాబోతుంది. గుంటూరు మాచర్ల దగ్గర వచ్చేసి మనకి మేడికొండూరు, గుంటూరు కర్నూలు రూట్లో వచ్చేసి మనకి పేరుచెర్ల దగ్గర మనకి ఈ రింగ్ రోడ్డు కనెక్ట్ కాబోతుంది. గుంటూరు బాపట్ల రూట్లో వచ్చేసి మనకి నారాకోడూరు, గుంటూరు తెనాలి దగ్గర వచ్చేసి మనకి నందివెలుగు విలేజ్. సో ఈ వీటిల్లో అవుతుందండి. దీనితో పాటు ఇంకొకటి ఏంటంటే సార్, మన ముఖ్యమంత్రి గారిది కూడా విజన్ ఏంటంటే ఒక 17 శాటిలైట్ టౌన్షిప్స్ కూడా చేయాలి అని చెప్పేసి కూడా ప్రతిపాదన. అవునండి. సో ఈ ఓఆర్ఆర్కి లోపల బయట ఉన్న ప్రాంతాల్లో కొన్ని విలేజ్ పేర్లు చెప్తానండి. గుంటుపల్లి కానీ, నున్నా కానీ, గన్నవరం, పెద్దవడ్లపూడి, పెదకాకాని, పెదపరిమి ప్రాంతాలని అర్బన్ నోడ్స్గా చేస్తూ మైలవరం, అగిరిపల్లి, పెదవుటిపల్లి, రేపల్లె, నందివెలుగు, ఏజెండ్ల, పేరుచెర్ల, అమరావతి పాతది, కంచికర్లను గ్రోత్ సెంటర్లుగా కూడా అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం అండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడైనా కానీ మీరు అన్నట్లుగా ఏంటంటే ఒక ల్యాండ్కి కొంచెం వాళ్ళకి రిటర్న్స్ ఎక్కువ రావాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఇన్ఫ్రా అండి, రోడ్ కనెక్టివిటీ కావాలండి. ఆ రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు రెడీ అవుతుంది. అది కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో రెడీ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ నిజంగా ఇప్పుడు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు మంచి టైం అండి. ఇప్పుడు కనుక చేశారు అంటే కనుక రేపు ఫ్యూచర్లో వాళ్ళు మంచి రిటర్న్స్ తీసుకోవడానికి ఉంటుందండి. ఇప్పుడు కూడా ఏంటంటే రేట్లు కూడా ఏంటంటే కొంచెం అందుబాటులో ఉన్నాయి, ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఈ ఏరియాస్లో తక్కువలో దొరుకుతున్నాయి అన్నమాట.